హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క లైక్ ఎంతోమందికి షేర్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు నేను ఓక్సుల పట్టి స్ట్రైట్గా కట్ చేసుకుంటున్నాను. తర్వాత కాజాల పట్టికి నేను లైనింగ్ ఖచ్చితంగా వేస్తాను. ఇది సన్న అంటే లేజర్ క్లాత్ అండి. సన్నగా అంటే లేజర్ క్లాత్కి ఖచ్చితంగా వేయాలి. మిగతా క్లాత్కి వేయకపోయినా వేసినా పర్వాలేదు, కానీ ఇలాంటి క్లాత్ మాత్రం ఖచ్చితంగా లైనింగ్ ఖచ్చితంగా వేసుకోవాలి. ఓకేనా? ఎక్స్ట్రా క్లాత్ తీసేస్తున్నాను. చూడండి, ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుంటాను. హ్యాండ్స్ బాగా గమనించండి ఫ్రెండ్స్, ఎందుకంటే హ్యాండ్స్కి చాలా క్లాత్ తక్కువ పడింది. అయినా పర్వాలేదు, ముక్కలు మిగులుతాయి కదండి, వాటిని సెట్ చేసుకుని మనం చంక పీలికలుగా వాటికి హైట్ కరెక్ట్గా పెట్టి ముందు వేస్తాను. తర్వాత మళ్ళీ కొంచెం వేయాల్సి వస్తుందేమో చూద్దాము ఒకసారి. ఇప్పుడే స్టార్ట్ చేశాను. చంక పీలికలు కొంచెం పెద్దవే తీసుకున్నాను, కింది వరకు తీసుకున్నాను. మీరు గమనించండి వీడియోలో, కింది వరకు హ్యాండ్స్ కింది వరకు కూడా నేను ఫుల్ తీసుకున్నాను లెంత్. వాటిని ఇంకా చంకల దగ్గర నేను లోతు తీయలేదండి. ఇవి వేసిన తర్వాతనే లోతు తీస్తాను, ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేస్తాను. ఓకేనా? రెండు సైడ్లు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అమ్మాయిది చంక డౌన్ 10 ఉంది కాబట్టి 10 వరకు మనం కచ్చగా ఇచ్చుకోవాలి. ఇక్కడ కచ్చగా ఇచ్చుకొని సేమ్ బాడీకి మెజర్మెంటు 10 పెట్టుకున్నాం కాబట్టి ఆ కచ్చక ఈ కచ్చక రెండు సేమ్ రావాలండి. మీరు గమనిస్తున్నారో లేదో నా మాటల్ని. కచ్చక అంటే మనం కత్తెరతోటి ఇట్లా చిన్నగా హోల్ లాగా చిన్న చేసుకుంటాం అన్నమాట. దీన్ని సమానంగా వచ్చిందంటే మనకు బ్లౌజ్ పర్ఫెక్ట్గా వచ్చినట్టేనండి. ఓకేనా? కొంచెం అటు ఇటుగా అయినా పర్వాలేదు, కానీ కొంచెం దూరంగా వచ్చినా కానీ ప్రాబ్లం అయిపోతుంది బ్లౌజ్. ఇక్కడ ఎంత పెట్టామో అక్కడ కూడా అంతే పెట్టాం కాబట్టి ఆ రెండు కచ్చకలు ఖచ్చితంగా కలవాలి. ఓకేనా? ఇప్పుడు లోతు తీస్తున్నాను. చూడండి, 10 పెట్టాను, అక్కడ కచ్చగా ఇచ్చుకున్నాను. చూడండి, కచ్చగా ఇచ్చాను. మీరు అలా ఇచ్చుకోవాలండి. లోతు తీసుకోవాలండి. అక్కడ 1 ఇంచ్ ఇక్కడ 1 ఇంచ్ తీసి లోతు తీస్తున్నాను. లోతు దగ్గర కూడా ఒక చిన్న కచ్చగా ఇచ్చుకోవాలి. ఎందుకంటే అది కూడా మనకు లోతు అంటే ముంగడి భాగము అని మనకు తెలియడానికి అక్కడ కచ్చగా ఇచ్చుకోవాలి. లేదంటే ఆ చెయ్యి ఈ చెయ్యికి వేస్తాం, ఈ చెయ్యి ఆ చెయ్యికి వేస్తాం, అలా ప్రాబ్లం అయిపోతుంది. అసలు బ్లౌజ్ సెట్టే కాదండి. మనం వేసాం కదా, ఆహే పర్వాలేదులే వేసేసినాక మళ్ళీ ఎందుకు ఇప్పాలి అనుకోవద్దు. ఖచ్చితంగా విప్పి తీరాలండి, విప్పేసేయాలి, మళ్ళీ కరెక్ట్గా వేసుకోవాలి. ఎందుకంటే హ్యాండ్స్ పోయాయంటే మొత్తం పోతుంది. అందులో బాడీలో ఏ పార్ట్ సరిగ్గా వేసుకోకపోయినా మొత్తం పోతుందండి. ఇప్పుడు నేను మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. చూడండి, మెయిన్ ఫ్యాబ్రిక్కి ఉల్టా వేస్తూ సీదాకి నేను అది వచ్చే కుట్టు వచ్చేలాగా వేస్తున్నాను. మీరు గమనించండి బాగా వీడియో చూడండి, పైకి వస్తుంది ఆ కుట్టు. అలా వేసిన తర్వాత నేను ఎలా వేస్తానో ఒకసారి చూడండి మీరు. ఎందుకంటే నేను ఎప్పుడైనా ఇలాగే వేస్తాను, ఎందుకంటే ఇది లేజర్ క్లాత్ కదా, కుట్లు తొందరగా ఊడిపోతాయి. మళ్ళీ పైనుంచి మలిచి కుట్టేసుకుంటానండి ఇలా. ఎందుకంటే అది ఊడిపోతుంది, ఆ కుట్లు ఊడిపోకుండా ఉండాలి. అమ్మాయి వేసుకున్నప్పుడు తెగేలాగా ఉండకుండా దాన్ని ఏం చేస్తానంటే నేను మళ్ళీ మలిచి పైనుంచి ఇట్లా కుట్టేసి పెడతానండి. మొత్తం 4 వేసుకుంటున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్కి కింది వరకు. సేమ్ లైనింగ్కి ఎలా వేస్తానో నేను దీనికి కూడా అలాగే వేస్తాను. ఇది మాత్రం అసలు సరిపోయేలాగా లేదు, అయినా మళ్ళీ అటాచ్ చేసుకోవాలి, తప్పదు. ఎందుకంటే మనం ఖచ్చితంగా నీట్నెస్ మెయింటైన్ చేయాలి. నీట్నెస్ రాలేదంటే మొత్తం అంత వాటి కుట్టులు అనేది విచ్చుకుపోతాయండి. ఇంకా చూడండి, మెయిన్ ఫ్యాబ్రిక్ పైనుంచి అంటే ఉల్టా లోపలికి అలా పోవాలి. ఆ కుట్టు వేసిన కుట్టు కనిపించకుండా నేను కవర్ చేస్తున్నాను, చూసారా? అలా ఇది మళ్ళీ పైనుంచి వేస్తున్నాను. డబల్ అవుతుంది మనకు వర్క్, అయినా పర్వాలేదు, చెయ్యాలి. ఎందుకంటే మనము కస్టమర్ దగ్గర మాట రావద్దు అంటే అలా డబల్ వర్క్ ఖచ్చితంగా చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇది కూడా సేమ్ అలాగే, ఇది కూడా పైనుంచి వచ్చింది. ఈ కుట్టును లోపలికి పంపించాలంటే మళ్ళీ అలా పట్టుకొని దాన్ని కరెక్ట్గా సెట్ చేసుకుంటూ మంచిగా వేసుకుంటూ ఆ కుట్టు లోపల ఉండిపోతుంది కాబట్టి మనకు కుట్టు ఊడిపోదు, గట్టిగా ఉండిపోతుంది. ఓకేనా? అలాగే సేమ్ అలాగే వేసుకున్న తర్వాత అటాచింగ్ స్టార్ట్ చేయాలి. లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచింగ్ స్టార్ట్ చేసుకోవాలి. అందులో కనుక మళ్ళీ మెయిన్ ఫ్యాబ్రిక్ ఏమన్నా తక్కువ పడితే కొంచెం వేసుకోవచ్చండి. ఎందుకంటే ఇది కొంచెం తక్కువనే ఉందండి. అమ్మాయి ఇది పెద్ద బ్లౌజ్ కాబట్టి మనము ఏం చేయలేము, ఇంకా తప్పదు, వేయాల్సిందే. ఇంకా కొంచెం కూడా తక్కువ పడింది. చూడండి వీడియోలో ఎలా కనిపిస్తుందో. నేను మీద నుంచి వేస్తున్నాను, లోపలికి మలిచేస్తాను. మలిచేసి దీనికి పైపింగ్ లాంటివి ఏం లేదండి, స్ట్రైట్గా వేసేసి లోపలికి ఉల్టా తీస్తానండి. లోపలికి అంటే ఉల్టా తీస్తాను. మీకు ఎలా అర్థమవుతుందో ఒకసారి చూస్తూ ఉండండి. కొన్ని చెప్పరాక కూడా కొన్ని చెప్పేస్తున్నాను, సారీ ఫ్రెండ్స్. ఓకేనా?
ఇలా ఇట్లా వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత లోపలికి మలవాలి. ఉల్టా తీయడం అంటాను నేను మాత్రం, మీరు ఎలా అంటారో కామెంట్ చేయండి. ఓకేనా? ఇలా తీసేసి ఎక్స్ట్రా పీస్ కొంచెం తీసేసిన తర్వాత మనం దాన్ని గోర్లతో మళ్ళీ ఇట్లా మంచిగా రబ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీద నుంచి రబ్ చేసుకొని లోపలికి అనుకొని ఖచ్చితంగా దాన్ని కూడా మీద నుంచి కుట్టు వేసుకోవాలి. ఓకేనా? అలా రబ్ చేసుకోవాలి. ఒకసారి కొలత చూసుకోవాలండి. అంత పెద్దగా ఉంది హ్యాండ్ కాబట్టి కరెక్ట్గా వస్తుందా లేదా. 7.715 ఉంది, 7.5 ఉంది. 15 అంటే అదే 7.5 ఉంది. ఇక్కడ మనకు 14 కంటే ఎక్కువ రావాలి. ఎందుకంటే కొంచెం కుచ్చుల్లోకి వెళ్ళిపోవాలి కదండి లోపలికి. కుచ్చుల్లో కంటే మీకు ఎలా చెప్పాలి, కుట్లల్లోకి. ఓకే, కుట్లల్లోకి వెళ్ళిపోవాలి కాబట్టి బట్ట మనకి ఇంకా 7.5 ఉందంటే 14-15 ఉంటుంది. ఒక హ్యాండ్ 15 ఉంటుంది చుట్టూ. దానికంటే కూడా ఇంకొక 4 పాయింట్స్ ఎక్కువ ఉండాలి మనకి. అలాగైతేనే ఖచ్చితంగా కుదిరినట్టు జాకెట్. మన కుట్లల్లోకి కొంచెం పోతుంది కాబట్టి కొంచెం ఏం పర్వాలేదు. లేదు అంతే ఉందంటే ఖచ్చితంగా మనం మళ్ళీ క్లాత్ అటాచ్ చేయాల్సిందేనండి. అలాగే ఊరుకోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా 2 చూసుకున్నాను కాబట్టి తొందరగా కుట్టేసుకుంటున్నాను. ఇంకా నాకు మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం తక్కువ పడింది, వేస్తాను. వీడియో గమనించండి, తెలుస్తుంది మీకు. ఎందుకంటే చంకల్లో తక్కువ పడుతుంది. నేను మొత్తం అటాచ్ చేసేసుకునేటప్పుడు ఖచ్చితంగా అది వేసేస్తాను అనమాట. ఆ కొంచెం కూడా వేస్తేనే మనకు కరెక్ట్గా సెట్ అవుతుంది. లేకపోతే బ్లౌజ్ అస్సలు సెట్ కాదు. గుంజిన అది మొత్తం పాడైపోతుంది. ఇట్లా కొందరు గుంజుకుంటూ లాక్కుంటూ వేస్తారు, అట్లా వేయకూడదు. మ్యాక్సిమం నీట్గా వచ్చేలాగా చూసుకోవాలి. అలా వేసేసి మ్యాన్ ఫ్యాబ్రిక్ కాడ కొంచెం తక్కువ పడుతుంది కదా, అక్కడ ఒక చిన్న ముక్క తీసుకొని వేసేసేయాలి డైరెక్ట్గా. ఇలా ముందు కుట్టేసుకోవాలి అటాచ్ చేసి. మొత్తం ఎక్స్ట్రా పీస్ అంతా తీసేసేయాలి. తీసేసిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ మనం వేసుకోవచ్చు. ఇది చాలా పెద్ద బ్లౌజ్ కాబట్టి మీకు చాలా టైం గుంజుతుందండి. ఇంకో బ్లౌజ్ కుట్టాలి కదా నేను అని తొందరలో హడావిడిలో కుట్టేస్తే చాలా మాట వస్తుందండి కస్టమర్ దగ్గర. చాలా నీట్గా కుట్టుకోవాలి, టెన్షన్ పడేది ఏం లేదు, హ్యాపీగా కుట్టుకోవచ్చు. నాకు ఇచ్చిన సైజ్ బ్లౌజ్ కూడా ఈ అమ్మాయికి నేను కుట్టిందేనండి. ఇప్పుడు ఆ బ్లౌజు మళ్ళీ తెచ్చి నాకు ఇచ్చారు. అదే బ్లౌజ్ బాగుంది, అది అలాగే కుట్టండి, సేమ్ ఇది ఇలాగైనా కుట్టండి అని ఇచ్చారు. పర్వాలేదని కుట్టుతున్నానండి. అదే బ్లౌజు ఆమె నేను కుట్టిన బ్లౌజే సైజుకు తెచ్చింది. ఇంక ముక్కలన్నీ చూసుకుంటున్నాను చూడండి. నేను చూసుకొని అందులో ఒక్కొక్క ముక్క తీసుకొని ఖచ్చితంగా ప్రతి ముక్కని చాలా ఇంపార్టెంట్గా దాచిపెట్టుకోవాలండి. ఎందుకంటే అది లేకపోతే మనకు చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఇలాంటి బ్లౌజులకు మాత్రం ఖచ్చితంగా పక్కన పెట్టుకోవాలి మనం. ఒక్కటి కూడా పోగొట్టుకోవద్దు. చూడండి ఎలా వేస్తున్నాను. మళ్ళీ ఇంకో ముక్క కూడా వేస్తున్నాను. అలా వేసి మనం ఇటు సైడ్ అటు సైడ్ 2 ముక్కలు మళ్ళీ సేమ్ అంతే పీసు అదే సైజులో పడుతున్నాయి నాకు. ఖచ్చితంగా కొంచెం కింద మలుచుకుంటున్నాను చూడండి. అలా మలిచి వేసేసి మళ్ళీ అటాచ్ చేసేసుకుంటే సరిపోతుంది. సేమ్ ఇప్పుడు హ్యాండ్ ఎలా అటాచ్ చేసామో అలాగే అటాచ్ చేసేసేయాలండి. ఓకేనా? దీనికి 2 సైడ్లు అంతంత ముక్క పడుతుందండి మళ్ళీ. కాకపోతే అది కొంచెం కుట్లల్లోకి వెళ్ళిపోతుంది. అయినా పర్వాలేదు, వేయాలి. కుట్లల్లోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా మనం వేయాలి కదండి. లైనింగ్ పీస్ కుట్లలోకి వెళ్ళిపోతుంది కానీ అనుకుంటే, ఒకవేళ మ్యాన్ ఫ్యాబ్రిక్ వచ్చింది అనుకోండి, అక్కడ మొత్తము ఇట్లా అసలు ర్యాబిష్గా కనిపిస్తుంది. అంతే ఎక్కడనో ఇట్లా షేడ్ అయిపోయినట్టుగా, అవన్నీ విచ్చుకుపోతున్నట్టుగా కనిపిస్తుంది. ఖచ్చితంగా అంత పెద్ద ముక్క వేస్తున్నాను నేను. అలా వేస్తేనే మనకు అది మూడకుండా ఉంటుంది మంచిగా. ఓకేనా? సేమ్ ఇది కూడా అలాగే వేసుకోవాలి. కింద కొంచెం మలిచి కుడతాను చూడండి మీరు. ఎందుకంటే అంచు కదండి ఇది, మళ్ళీ కనబడుతుంది. హ్యాండ్ చాలా పెద్దగా ఉంది, 15 ఉంది చుట్టూ. ఓకేనా? అలా చూసుకొని అలా ఎక్స్ట్రా క్లాత్ మళ్ళీ తీసేసి కరెక్ట్గా ఉన్నాయా లేవో చూసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఓకేనా? ఇలా వేసుకుంటేనే అండి మనకు చాలా నీట్గా వస్తుంది. ఓకేనా? దీని తర్వాత మనము ఇంకోటి తీసుకోవాలి. అది ముందు భాగం తీసుకుంటే సరిపోద్ది. ముందు భాగాన్ని కూడా అటాచ్ చేసుకోవాలి. చాలా టైం గుంజింది ఫ్రెండ్స్ నాకు మాత్రము. అయినా పర్వాలేదు, తీస్తాను వీడియో అనుకొని తీస్తున్నాను. మీకు కూడా తెలియదు కదా పెద్ద బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలి. ఒకవేళ చంకల దగ్గర ఇంకా కొంచెం తక్కువ పడింది అనుకోండి, అంత పెద్ద పీస్ ఉండదు కాబట్టి మనం మళ్ళీ నెక్స్ట్ పీస్ వేసుకోవచ్చండి, ఏం పర్వాలేదు. హ్యాండ్స్ అయిపోయాయి, ముందు భాగం తీసుకున్నాను. వీడియో మీకు సరిగ్గా కనిపించట్లేదని కొంచెం జరిపి చూస్తున్నాను, ఎందుకంటే పెద్దగా ఉన్నాయి కదా పీసెస్, మీకు సరిగ్గా కనిపించట్లేదు. వీటిలో కూడా ఇక్కడ ఇది మన లైనింగ్ క్లాత్కు కూడా మళ్ళీ తక్కువ పడింది. కొంచెము భుజం దగ్గర వేస్తున్నాను పైన నేను, అక్కడ కూడా చిన్న ముక్క తక్కువ పడేది చూడండి, అంత ముక్క తక్కువ పడింది.
ఆ మిగిలిన ముక్క కట్ చేసేసుకోవాలి, నీట్గా ఉంటుంది. ఓకేనా? అలా మళ్ళీ చంకల దగ్గర కూడా కొంచెం పీస్ పడుతుంది, అక్కడ కూడా వేస్తున్నాను. పెద్ద పెద్ద ముక్కలే పడతాయండి, ఏం చిన్న ముక్కలు ఏం పట్టవు ఇక్కడ. భుజం దగ్గర కూడా రాలేదు అంటేనే అర్థం చేసుకోండి మీరు, కొంచెం పీస్ పెద్దగా వేస్తేనే తనకి సరిపోతుంది కస్టమర్కి. లేకపోతే అక్కడ కొంచెం మళ్ళీ ఇది మెయిన్ ఏంటంటే లేజర్ క్లాత్ కాబట్టి ఖచ్చితంగా ముక్కలు అటాచ్ చేయాల్సిందే. చిన్న ముక్క అయినా సరే పెద్ద ముక్క అయినా సరే వదలొద్దు, అసలు ఖచ్చితంగా అటాచ్ చేయాల్సిందే. కొంచెం బాబిన్లో దారం ప్రాబ్లం చేస్తుందండి అప్పుడప్పుడు, అయినా పర్వాలేదు, ఓపికతో చేసుకుంటాను నా వర్క్, నేను ఏం ఊరుకోను. ఓకేనా? ఇలా చేసుకుంటూ పోతేనే కదండి మనకు కస్టమర్స్ పెరుగుతారు. కస్టమర్స్ వల్ల ఎలాంటి ప్రాబ్లం రావద్దు అంటే మనం కరెక్ట్గా కుడితేనే వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయం. ఓకేనా ఫ్రెండ్స్? అందుకని ఇక నేను ఇలా ఇంట్రెస్ట్గా చాలా ఇదిగానే కుడతాను. నాకు స్టిచ్చింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఫ్రెండ్స్, అందుకని దానిపైన చాలా ఫోకస్ పెట్టి మరీ కుడతాను. నాకు అలాంటి దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. అందుకోసం ఎంత పెద్ద బ్లౌజ్ కానీ కుట్టగలిగే శక్తి నాలో ఉంటుందండి. ఓకేనా? ఇప్పుడు దేనికి దానికి అది పెట్టేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా చాలా ముక్కలు తక్కువ పడతాయి, నేను వేస్తున్నాను అటాచ్మెంట్ చూడండి. తక్కువ పడ్డ దగ్గర ఎలా వేసుకోవాలి, టెన్షన్ పడొద్దు. అమ్మో ఇక్కడ ముక్క తక్కువ పడిపోయింది కదా, ఎలా చేయాలని టెన్షన్ పడొద్దు. చూస్తుండండి, వీడియో చూస్తేనే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. ఎక్కడ స్కిప్ చేయకండి, స్కిప్ చేశారో మీకు అర్థం కాదండి అసలు. ఇది చాలా లేజర్ క్లాత్ కదా, కుట్టేటప్పుడు చాలా ఇంట్రెస్ట్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది. చూడండి ఎంత ముక్క తక్కువ పడుతుందో. ఇట్లా క్రాస్ తీసుకున్నాను అంటున్నాను నేను, ఎందుకంటే అక్కడ అంత ముక్క తక్కువ ఉంది నాకు, అక్కడ ముక్క తక్కువ వస్తుంది. పైన కింద షేప్ బెల్ట్ల దగ్గర కూడా నాకు ముక్క తక్కువ వస్తుంది, అక్కడ కూడా ఎలా కుడతానో చూడండి. చూస్తేనే కదా మీకు అర్థమవుతుంది, అర్థమైతేనే కదా మీరు కూడా ఇలాంటి బ్లౌజ్ కుట్టగలుగుతారు. ఓకేనా? అక్కడ కూడా అంత ముక్క తక్కువ పడుతుంది. ఒక సైడు తక్కువే అనిపిస్తుంది, ఇంకో సైడు ఎక్కువ అనిపిస్తుంది. ఆ ముక్కల్ని సేమ్ మనము ఇప్పుడు హ్యాండ్స్కి ఎలా వేసుకున్నామో పైనుంచి అలాగే వేసుకోవాలి ఫ్రెండ్స్. అలా వేసుకుంటే సెట్ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ అక్కడ ఒక ముక్క చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇంకోటి మళ్ళీ ఇంకో సైడ్ ముందుది. ఓకేనా? అది కూడా తీసుకొని, వీడియో కనిపించట్లేదని కొంచెం సెట్ చేస్తున్నాను, పర్వాలేదు అనిపిస్తుంది నాకు. ఓకే అని మళ్ళీ స్టార్ట్ చేశానండి. చూడండి, ఇది కూడా కంప్లీట్గా కుడుతుంటే చూస్తుంటేనే మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. మీరు సేమ్ ఇదే బ్లౌజ్ కుట్టగలగాలి, సేమ్ ఇది చూసారంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక చూడండి, అక్కడ అంత ముక్క తక్కువ పడింది, క్రాస్ తీసుకున్నాను. మళ్ళీ పైన కూడా చాలా ముక్కనే తక్కువ పడిందండి. ఓకేనా? అంత ముక్క తక్కువ పడింది పైన కూడా, చంక దగ్గర. మళ్ళీ సేమ్ కుట్టేసుకోవాలి. భుజం వరకు కుట్టేసుకున్న తర్వాత మనం పీస్ వేసుకోవాలి. అంతేనండి, ఏం టెన్షన్ పడేది లేదు. ముక్క ఒక లేదు కదా, ఎలా చేయాలి, వర్క్ ఎలా చేయాలి అని అనుకోవద్దు. అక్కడ రెండింటి దగ్గర పోయింది. మన ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా తీసిన తర్వాత దానికి మిగిలిన క్లాత్ని చూసుకొని కరెక్ట్గా సెట్ అయ్యి తీసుకొని వేసుకోవాలి. అటు సైడ్ ఇటు సైడ్ అలా డబల్ వర్క్ అవుతుంది మనకి, పర్వాలేదు, కానీ చేసుకోవాలి. కానీ పడుతుంది కదా ఇక్కడైతే, ఇది ఎట్లయినా కుట్లలోకే వెళ్ళిపోతుంది కదా అనేసి మనం ఊరుకోకూడదు. ఖచ్చితంగా వేసి తీరాల్సిందే, చిన్న ముక్క అయినా సరే వేయాల్సిందే. ఇక్కడ ముందు భాగము ఉక్సుపట్టి దగ్గర కూడా కొంచెం ముక్క తక్కువ పడుతుంది, మీరు గమనించారో లేదో చూడండి. అది కూడా నేను వేస్తాను ఇప్పుడు, చూడండి. ఎందుకంటే ఆ చిన్న ముక్కను కూడా వదలొద్దు మనం. అక్కడ తక్కువ పడింది ఫ్రెండ్స్ నాకు కొంచెం. అది కుట్లలోకి పోయినా పర్వాలేదు, కానీ మనం వేయాల్సిందే. అది మళ్ళీ డబల్ స్టిచ్ వేసుకుంటున్నాను చూడండి, గమనించండి. అలా వేసి ఎక్స్ట్రా క్లాత్ తీసేసేయాలి. ఓకేనా? అంత ముక్క తక్కువ పడింది, మనకు కనిపిస్తలేదు. అది కనకాంబరాల కలర్ ఉందండి, అందుకనే మనకు సరిగ్గా కనిపించట్లేదు. అది దారము అది సేమ్ అయిపోయినాయి కదా అన్నీ, అలా కొన్ని కనిపించవు. కొన్ని ఆపోజిట్ దారాలు పెడితే కొంచెం కనిపిస్తాయి అన్నమాట. ఆ ముక్కలు వేసుకుంటున్నాను చూడండి, అలా వేసుకోవాలి. దానికోసం అయ్యో ఇంత ముక్క పడింది ఇట్లా టెన్షన్ పడుకుంటూ కొందరు కుట్టుకుంటుంటారు. అలా కుట్టుకోవద్దు. ఏదో వేరే గుంజినట్టు లాగినట్టు ఆ బట్టను లాగొద్దు, పై ఫ్యాబ్రిక్ని ఎప్పుడు లాగొద్దు. దానికి ముక్క ఎప్పుడైతే అలా చూసుకోవాలి, నేను ఎలా చూస్తున్నానో అలా చూసుకోవాలి. ముక్క తక్కువ పడిందంటే వేరే తీసి వేయాల్సిందే, అంతేకాని దాన్ని పట్టి లాగామనుకోండి అసలు మొత్తం ఇట్లా గుంజినట్టుగా, మొత్తం గుంజి పట్టేసినట్టుగా వచ్చేస్తుంది. గుంజుతారు కొందరు తెలియక, పాపము తెలిస్తే ఎందుకు చేస్తారండి, తెలియకనే. ఇలా చూస్తే మీకు అర్థమవుతుందని నేను ప్రతి వీడియోని కరెక్ట్గా పెడుతున్నాను. చెప్పడం ఎక్కడనైనా చిన్న పొరపాటుగా చెప్పుకుంటే సారీ అండి,
నాకు వచ్చిన భాషలోనే నేను చెప్తున్నాను. నాకు ఇలా మాట్లాడడం వచ్చు, ఇలాగే మాట్లాడుతున్నాను. అందుకని మీరు ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. చూడండి, అందుకే మీరు చూడండి చూడండి అని 10 సార్లు చెప్తున్నాను, పదే పదేగా చెప్తేనే మీకు చెప్పడం కన్నా ఇంకా చూస్తుంటే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. వీడియో కరెక్ట్గా మీకు యూజ్ అవుతుంది. చూడండి, అలా ఇక్కడ కూడా ముక్క వేస్తున్నాను. అది ఆ ముక్క ఎలాగున్నా సరే వేసేసేయాలి. తర్వాత మీద నుంచి మళ్ళీ కుట్టు వేసుకోవాలి, ఇట్లా అటాచ్ చేసుకోవాలి. ఇది కనిపిస్తుంది కాబట్టి నేను మీద నుంచి వేసేస్తున్నాను. కనిపించకపోతే లైనింగ్ మీద నుంచి మళ్ళీ చేస్తాను. ఓకేనా? లైనింగ్ మనకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి వీడియోలో, అందుకని అలా వేసేస్తున్నాను. పైనుంచే వేసేసాను. ఎక్స్ట్రా ఉన్నది తీసేసేయాలి, అంతే. ఈజీ వర్క్ అండి. ఎంత పెద్ద బ్లౌజ్ అయినా మనం మన చేతిలో వర్క్ ఉందంటే ఖచ్చితంగా టకా చేసేసుకుంటాం. ఈ పీసులు కూడా అయిపోయాయి. ఓకేనా? ఇప్పుడు వెనకాల వీపు భాగం కూడా తీసుకొని సేమ్ యాజ్ టీస్ ముందు భాగం ఎలా అటాచ్ చేసామో అలాగే అటాచ్ చేయాలి. వెనుక భాగానికి మాత్రం ముక్క తక్కువ పడేది పెట్టుకోవద్దు. మనకు ముందు భాగంలో ఎక్కడైనా తక్కువ పడితే మనం అడ్జస్ట్ చేసుకోవడానికి వేరే పీస్ వేయగలుగుతాం, కానీ వెనక భాగానికి మాత్రం ఎప్పుడు అలా చేయొద్దు ఫస్ట్. అందుకనే ఫస్ట్ వీపు భాగం తీస్తాం కదండి, వెనక భాగము తీసిన తర్వాత హ్యాండ్స్ తీస్తాము, తర్వాతకి మిగతాది మన ముందు భాగానికి పెట్టుకుంటాము. అలా ముందు భాగం తీసేటప్పుడు ఏమైనా తక్కువ పడినా మనం వేయగలుగుతాం, కానీ వెనక భాగానికి వేస్తే అంత అటాచ్మెంట్ చేయడం చాలా బాగోదండి. నీట్నెస్ అంతా పోతుంది, వర్క్ ఫినిషింగ్ బాగుండదు అస్సలు. ఎంత రాంగ్ అనిపిస్తుందండి మనకు. ఎక్కడైనా కొంచెం సైడ్లకు మాత్రమే ఇది యూజ్ చేయాలి, కానీ కింది భాగాన చంకల దగ్గర ఇట్లా వేసామనుకోండి మొత్తము బ్లౌజ్ అంతా అసలు చాలా చండాలంగా కనిపిస్తుందండి. గుర్తుపెట్టుకోండి, మనం ఎక్కడ వేయాలంటే ఇక్కడ ఇప్పుడు నేను వేస్తున్నా చూడండి, ఇక్కడ కుట్టు సైజ్ కుట్లు ఉన్నాయి కదా, అక్కడే మనం తక్కువ పడితే వేయాలి తప్పితే గల్లా దగ్గర చంక దగ్గర అలా వేసామంటే బ్లౌజ్ నీట్నెస్ పోతుంది. మనకు బ్లౌజ్ అసలు ఎంత మంచిగా కుట్టినా నీట్గా అనిపించదు. గుర్తుపెట్టుకొని ఇట్లా సైడ్ కుట్ల దగ్గర ఏమైనా తక్కువ పడితేనే బట్ట వేసుకోవాలి. నాకు చాలా మిగిలిపోయింది కూడా సైడ్ కుట్ల దగ్గర, చూడండి, గమనించండి. కాబట్టి మనం ఎప్పుడైనా వీటి దగ్గరనే వేయాలి, కానీ ఇంకా గల్లా దగ్గర తక్కువ పడ్డది, సంక దగ్గర తక్కువ పడ్డదని వెనక భాగానికి ఎప్పుడు అటాచ్ చేయొద్దండి, నీట్నెస్ పోతుంది. ఓకేనా? ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని వెనక డాట్స్ వేసుకొని వెనక పీస్ వేసేసుకోవాలండి. ఓకే, సేమ్ అంతా మొత్తం చిన్న ముక్క ఉంది కదా, దాంట్లో అలా చిన్న ముక్కను కూడా తీసేసుకోవాలి. మనకు రౌండ్ షేప్ రాదు లేకపోతే, అందుకని ఆ చిన్న ముక్క అయినా మనం తీసేసుకుంటేనే కరెక్ట్గా రౌండ్ షేప్ వస్తుంది మనకి. భుజం దగ్గర అలా నీట్గా కట్ చేసుకోవాలి. నీట్నెస్ ఉండాలి. వర్క్లో నీట్నెస్ ఉందంటే కస్టమర్లు ఖచ్చితంగా మన దగ్గరికి వెతుక్కుంటూ వస్తారండి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇది అయిపోతుందండి. ఇంకా మనం వెనక డాట్ వేసేసుకొని పట్టీ వేసేసుకున్నాం కనుక వెనకాల పట్టీ సరిపోద్దండి. ఓకేనా? అలా అయిపోయిన తర్వాత మనం తర్వాతకి మొత్తము నీకు బ్లౌజ్ కుట్టడము ఆల్రెడీ పెట్టాను కాబట్టి ఆ విధంగానే కుట్టుకోండి. ఇది కొంచెం టైం గుంస్తుంది. ఓకేనా? నేను మొత్తం కుట్టి మళ్ళీ మీకు చూపిస్తాను చూడండి. ఓకే, ఇప్పుడు దానికి పట్టీ వేస్తున్నాను. మీకు ప్రతిదీ చూపిస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. అర్థమైతే కామెంట్ చేయండి, అర్థం కాకపోయినా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఎందుకంటే నాకు తెలుస్తుంది కదా మీరు కామెంట్ చేయడం వల్ల, ఓహో నేను సరిగ్గా చెప్పట్లేనా, సరిగ్గా చూపించట్లేనా అన్న విషయం నాకు అర్థమవుతుంది. ఓకేనా? అలా చేసుకోవాలి. దీనికి విప్పటే కరెక్ట్గా ఉందా లేదా కొలత పెట్టుకొని దానికి వేసుకోవాలండి. ఓకే, ఎక్స్ట్రా ఉంది అంటే మనకు బేఫికర్ అండి, లేదంటే ఖచ్చితంగా మళ్ళీ చూసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నేను మీకు ముందు షేప్ పట్టి వేయడం చూపించలేదు, అందుకని మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఎందుకంటే నేను డౌట్ వచ్చింది నాకు, అయ్యో ఏదో మర్చిపోయానని షేప్ పట్టి వేస్తున్నాను. ఇది కలర్ ఎందుకు చూపిస్తున్నాను మీకంటే వేరే పింక్ కలర్ దొరికింది నాకు, దాన్ని లోపల వేయడానికి వీలు లేదు. ఎందుకంటే ఇది సన్నది కదా, అంటే లేజర్ క్లాత్ కదా, దానికి డైరెక్ట్గా ఆ క్లాతే వేయాలి, వేరే క్లాత్ వేయొద్దు. వేరే క్లాత్ మనం అటాచ్ చేసుకుందాం, అది వేసుకుంటే లోపలికి వెళ్ళిపోతుంది. ఇది పైనుంచి కనిపిస్తుంది కదండి, ఆ పింక్ వేసామనుకోండి, ఇప్పుడు నేను చూపించిన పింకు అసలు అంత గలీజ్ అయిపోతుందండి. అలా వేయొద్దు ఎప్పుడు కానీ. మెయిన్ ఫ్యాబ్రిక్ సన్నగా ఉన్నప్పుడు దీన్నే వేసుకోవాలి. ఓకేనా? అలా వేసుకుంటున్నాను నేను, అందుకని నాకు దొరకలేదు ముక్క, సేమ్ క్లాత్ దొరకలేదు. వాళ్ళకు కూడా చెప్పాను, ఓకే అన్నారు. ఎందుకంటే లోపల నుంచి మళ్ళీ వేరే క్లాత్ వేస్తానండి నేను. సేమ్ ఇదే సైజ్ కట్ చేసుకొని వేరే పింక్, కొంచెం పింక్ కలర్ దొరికింది, దాన్ని మాత్రం వేస్తున్నాను. అర్జెంట్ ఉంది జాకెట్ కాబట్టి ఖచ్చితంగా అలా వేసేస్తున్నాను నేను. ఓకేనా? క్రాస్ పట్టీలు వేస్తున్నాను. మీకు ఇంతకుముందు క్రాస్ పట్టీలు చూపించలేదు నేను,
అందుకని మళ్ళీ తీసుకొని కుట్టుకోలేదు కాబట్టి మీకు మళ్ళీ చూపిస్తున్నాను. ఓకేనా. దీనికి అటాచ్ చేసేటి మాత్రం పింక్ కలర్వి సేమ్ ఫ్యాబ్రిక్కి సేమ్ వేయాలి. దీనికి మాత్రం మనకు దొరకలేదు క్లాత్ అంటే అదే క్లాత్ వేసుకోవాలి, లోపల నుంచి వేరే క్లాత్ వేసుకోవాలి, సరిపోతుంది. ఏం టెన్షన్ పడేది ఏం లేదు. దీన్ని కలర్ దొరకలేదు కదా అని వెతకాల్సిన అవసరం లేదు. వాళ్ళకు చెప్పేకున్నా మనకు కస్టమర్స్ ఎలాంటి వాళ్ళని మనకు తెలిసే ఉంటుంది కాబట్టి వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి మనం వేసుకోవచ్చు. ఓకేనా. ఇలా అయిపోయింది. వీటికి ఇప్పుడు వేరే పింక్ అటాచ్ చేస్తాను చూడండి నేను. ఎందుకంటే ఆ పింక్ లోపల దానికి వేస్తే బాగుండదని దీని మీద నుంచి వేసుకుంటున్నాను. ఇది లోపలికి వెళ్ళిపోతుంది, కనిపించదు. ఓకేనా. ఇలా వేసుకొని పైనుంచి కుట్టు వేసేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ అన్నిటికీ ఎలా వేసుకుంటామో సేమ్ దీన్ని కూడా అంతే. కాకపోతే ఇది కొంచెం లెంత్ ఎక్కువ ఉన్నదండి, ఎందుకంటే పెద్దది కదా. చాలా బిగ్ బ్లౌజ్ అండి ఇది, మ్యాక్సిమం బిగ్ బ్లౌజ్ ఇది. ఇంకా ఎంతకు లావంటే ఇంకా కుట్టలేదు లేండి, ఇదే చాలా బిగ్ బ్లౌజ్. తనకి అప్పటి నుంచి నేను కుడతాను కాబట్టి నాకు తెలుసు. అంతకంటే ఎక్కువ లావు కస్టమర్స్ అయితే ఇప్పుడు మట్టుకి అయితే నా దగ్గరికి ఏం రాలేదండి. ఇది చాలా పెద్ద బ్లౌజ్. అలా వేసుకోవాలి. ఇక మొత్తం సేమ్ ప్రాసెస్లో మనం బ్లౌజ్ కుట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా. బ్లౌజ్ కుట్టేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను చూడండి. వీళ్ళు నాడలు కూడా పెట్టమన్నారండి, అవి కూడా పెట్టి మొత్తం బ్లౌజ్ ఫినిష్ చేసేస్తాను. చేసిన తర్వాత మీకు ఫుల్ బ్లౌజ్ పెడతాను చూడండి. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఇది ఫుల్ బ్లౌజ్ అండి, అన్నీ వేసేసాను. కుట్లు, సైజ్ కుట్లు, నాడలు అన్నీ వేసేసాను. ఓకేనా ఫ్రెండ్స్. బ్లౌజ్ కంప్లీట్ అయితే చేశాను. బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.